మహబూబ్ నగర్‌లో ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినబడుతున్న మాట, అందరూ మాట్లాడుకుంటున్న ఇష్యూ ఏదైనా ఉంది అంటే, ఆ బర్నింగ్ టాపిక్, హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇష్యూ. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందే డబుల్ బెడ్రూమ్ పథకం. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ కాస్త డబ్బుల బెడ్రూమ్లుగా మారిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఉదాహరణకు చూసుకుంటే మహబూబ్ నగర్లోని దీటిపల్లి, కేసీఆర్ నగర్ కాలనీ దీటిపల్లిలో దాదాపు 1020 ఇండ్లు ఉంటే అందుట్లో దాదాపు సగం 500 ఇండ్లు నిజమైన అర్హులకు, పేదవారికి అందలేదని, చాలామంది కూడా డబ్బులు ఇస్తేనే ఉన్న వాళ్ళకే ఇండ్లు అందినాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్లోని రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓ స్థాయి నుండి డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలు, ఇలా ఈ రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో లక్షల్లో డబ్బులు తీసుకొని చాలామందికి డబుల్ బెడ్రూమ్లు అమ్ముకోవడం జరిగిందని, అంటే ముడుపులు పుచ్చుకొని అమ్ముకోవడం జరిగిందని, కొందరికైతే డబ్బులు తీసుకొని కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ తీసుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగిందని, కానీ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ రాకపోగా డబ్బులు కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని, అయితే డబుల్ బెడ్రూమ్ కలగానే మిగిలిపోతుందని, అందరినీ ద్రాక్షగా మారిందని చాలామంది ఆవేదనతో ఆర్టీకి న్యూస్ని సంప్రదించడం జరిగింది. అయితే అసలు నిజంగా వాళ్ళు డబ్బులు ఇచ్చారా, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చారా, ఇస్తే ఎంత ఇచ్చారు, అసలు ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు, మీరు ఏం చేస్తుంటారు? అన్న, నా పేరు వెంకటేష్ అన్న, నేను వంటల పని చేస్తాను. అయితే అసలు డబుల్ బెడ్రూమ్ గురించి ఈ మధ్యకాలంలో మీరు గలమెత్తుతున్నారు. చాలా మందికి అన్యాయం జరిగింది, డబ్బులు తీసుకొని కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, అంటే కొందరికి డబ్బులు తీసుకున్నారు ఇచ్చారు, కొందరు డబుల్ బెడ్రూమ్ కోసం డబ్బులు తీసుకొని కూడా ఇవ్వలేదు అని మీరు గలమెత్తుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది, మీకు జరిగిన అన్యాయం ఏంది, మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు? మేము గతంలో డిపో ద్వారా వెళ్ళినప్పుడు మాకు రాలేదన్న స్టార్టింగ్లో. అయితే మేము మళ్ళీ మినిస్టర్ గారు స్థానికంగా అప్పుడు మా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు పోయి, సార్ మళ్ళీ మేము ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లో మేము బాధితులము, 523 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు పోయినాయి, 586 మందికి న్యాయం చేయాలి, అట్లాంటిది మీరు ఎవరికి మాకు న్యాయం చేయలేదు, 100 మందిలో డిపోలో మా పేర్లు కూడా లేవు, మాకు చేయండి అని చెప్పి పోతే దాంట్లో 7 మందికి మాత్రమే శాంక్షన్ చేయడం జరిగిందన్న. దాంట్లో అప్పుడు ఈరణపేటకి ఇచ్చారు, మాకు ఈరణపేటకి ఇస్తే ఈరణపేట అవసరం లేదని చెప్పి నేను దిట్టిపల్లి తీసుకోవడం జరిగింది. దిట్టిపల్లి తీసుకున్నాక ఇక్కడికి వచ్చినాక మా బామ్మాడికి ఇల్లు లేదని చెప్పి, అంటే ఫ్రెండ్ అవుతాడు, బావా అంటాడు, మా సంఘంలో ఒక నెంబర్, ఆయన కూడా కార్యదర్శి, ఆయన ఉండి అన్న బావా ఇట్లా ఇల్లు లేదు కదా అంటే, ఆయన హ్యాండిక్యాప్డ్ సార్, మళ్ళీ ఏంది పరిస్థితి అని చెప్పి సార్ని అప్రూవ్ చేయను సలహా అడిగింటే అనమాట, ఎంఆర్ఓ గారిని, పార్థసారథి గారిని అడిగితే ఏమన్నారంటే, వెంకటేష్ ఏం లేదు, ఎండార్స్మెంట్ చేయించుకరా నేను ఇస్తా అంటే, సరే మంచి సార్ అని రవీంద్రభారత్ పోయి సార్ దగ్గర పోయి కూర్చొని శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఎండార్స్మెంట్ వేయించి తీసుకొని రావడం జరిగింది. 1 వీక్లో పట్టా ఇవ్వడం జరిగింది. 154 ఇంటి నెంబరు ఈరణపేటలో ఇవ్వడం జరిగింది. పట్టా ఇస్తూ ఏమన్నంటే, వెంకటేష్ దావత్ ఇయ్యరా అన్నాడు. దావత్ అంటుండే ఏందబ్బా అని చెప్పి, సరేలే సార్ సాయంత్రం చేస్తాం తీసుకొని వెళ్ళడం జరిగింది. సాయంత్రం దావత్కి ఏం అవసరం తీసుకెళ్ళాం. సార్ని పోయి అడిగితే 1,00,000 రూపాయలు ఇద్దాము అని చెప్పి అన్నాడు. ఎవరు? ఎంఆర్ఓ పార్థసారథి. 1,00,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఫస్ట్ ఒక ఇల్లు ఇచ్చిందాను, ఆ ఇంటి నెంబర్ కూడా ఉంది, ఇల్లు ఫోటో కూడా ఉంది నా దగ్గర. అయితే తర్వాత 2 లక్షలు తీసుకోండు. ఒక ఆమె పోచమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గర, ఆమె కూడా మా దగ్గర పనిచేసిన ఆమెనే, షబానా బేగం అని ఉంటుంది, ఒక 3 లక్షల రూపాయలు తీసుకొని ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇదే విధంగా 3 లక్షలకు కంటిన్యూషన్ చేసుకుంటూ పోయిండు. అట్లా ఎన్ని ఇండ్లు మీరు అట్లా ఇప్పించారు ఇప్పటివరకు? ఒక 10 ఇండ్లు మాత్రం మనం ఇప్పించినాం మనం ఇప్పటి వరకు. అయితేనా ఈ విషయంలో మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న ఇద్దాం అనుకుంటున్నాను, ఒక జర్నలిస్ట్. లంచం తీసుకోవడం ఎంత తప్పు, లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. మరి ఈ విషయం మీకు తెలియదా? మీరు ఆయనకు లంచం ఇస్తున్నారంటే మీరు కూడా శిక్షార్హులే కదా, మరి ఎందుకు అట్లా మీరు ఎంకరేజ్ చేసిండ్రు? ఇప్పుడు మేము ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక చిన్న కారణం ఉందన్న. ఈరోజు మా దగ్గర 3 లక్షల రూపాయలు అంటే మాకు స్థలం కూడా రాదన్న, ఏడన్నా కట్టుకోవడానికి, ఉండడానికి. అట్లాంటి పరిస్థితుల్లో మా కార్మికులు ఉన్నారు కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము కూడా తప్పు చేసినట్టే, దాంట్లో తప్పు చేయలేదని అంటలేను. ఎందుకంటే వాళ్ళకు పట్టా తయారైంది అన్నప్పుడు, సార్ మళ్ళీ తయారైంది అంటున్నారు, ఇస్తారు సార్ తీసేసేయండి అని చెప్పి మనం అట్లా ముందరికి పోవడం తప్ప, మనం వాళ్ళతోనికి 1 రూపాయి తీసుకొని తినదేం లేదన్నా, వాళ్ళతోనికి ఏం ఆశించింది ఏం లేదు, సార్ దగ్గర కూడా మేము ఆశించింది ఏం లేదు. వాళ్ళు 10 రూపాయలు ఇస్తే కూడా మనం తీసుకున్నది ఏ రోజు మనం అలవాటు లేదు, తీసుకోలేదు ఈ రోజు దాకా. ఎట్లా తీసుకుపోయేవారు డబ్బులు ఈ విధంగా? అంటే డబ్బులు వాళ్ళకు అంటే ఇన్స్టాల్మెంట్ బేస్గా ఇచ్చేవారా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా 3 లక్షలు అంటున్నారు, 10 ఇండ్లు అంటే 30 లక్షలు దాదాపు. ఈ 30 లక్షలని ఇన్స్టాల్మెంట్ బేసిస్కి ఇచ్చేవారా? ఏ విధంగా తీసుకుపోయేవారు? ఎగ్జాంపుల్, ఇది పేపరు, ఇది పట్ట తయారైంది అనుకుందాం, ఇదే ఉదాహరణ మా సంఘం పేపర్, ఇది రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇవ్వడం జరిగింది. కానీ
అయితే ఈ పేపరు పట్టా అయిందని మాకు ఫోన్ చేస్తే సరే సార్ అని చెప్పి పోయి తీసుకోవడం జరుగుతుండే. అది కూడా ఎవరు తెచ్చిస్తుండే అన్న ఎవరిది చేయాలి. ఇప్పుడు శరత్ అనే పిల్లాడు సెక్షన్లో ఉంటుండే, ఆ పిల్లానికి చెప్తుండే. ఆ పిల్లాడు ఏం చేస్తుండే ఫోన్ చేసి అన్న మళ్ళీ ఎవరిది పెట్టాలి అని చెప్పి కూడా అడుగుతాడు. అడిగితే సరే అన్న పలానా వాళ్ళది పెట్టి ఇయ్యనా వాళ్ళు అమౌంట్ రెడీ చేసుకున్నారు ఇచ్చేస్తారు అని చెప్తే వాళ్ళకు అట్లా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే నేను అంటుంది ఏంటంటే డబ్బులు మీరు ట్రాన్సాక్షన్స్ చేసేవారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు 30 లక్షలు ఇచ్చినామంటున్నారు. ఇంత చేస్తే ఏదైనా ఎవిడెన్స్ లేదా మీ దగ్గర? ఎవిడెన్స్ చూపిస్తాను ఒక్క నిమిషము. అయితే వాళ్ళు ఎవిడెన్స్ అంటున్నారు కదా, ఎవిడెన్స్ అంటే పెద్దగా ఏం పెట్టుకోలేదు, 2-3 మాత్రం ఆడియోస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తా. నేను ఎందుకు ఎవిడెన్స్ అడుగుతున్నా అంటే, మీరు ఆరోపణ చేస్తుంది ఒక మెజిస్ట్రేట్ పైన, ఎంఆర్ఓ పైన, ఇలా ఆర్ఐల పైన మీరు ఆరోపణ చేస్తున్నారంటే డెఫినెట్ గా మన దగ్గర కొన్ని అంటే ఏదైనా ఆధారాలు ఉంటే ఆరోపణ చేయొచ్చు. లేకపోతే మనం అంటే ఎవిడెన్స్ లేకుండా ఏమైనా ఆరోపణ చేస్తే మనం కూడా శిక్షార్హులం అవుతాం. ఎందుకంటే వాళ్ళు అట్లాంటివి ఏమైనా డిఫార్మెంట్ లాగా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అని అడుగుతున్నాను. ఆధారాలు అంటే చూడనా, వాళ్ళు ఫోన్ చేసి మేము తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా తీసుకుపోయి ఇస్తుండే హాట్ బాక్సులు ఇవన్నీ మనము బిర్యానీ అవి ఇవి అడగడం వల్ల దాంట్లోనే మటను, మందు, చికెను ఇవన్నీ కాల్చిన ఐస్ క్రీమ్ కాడికి వెళ్ళి పత్తి తీసుకొని సార్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుండే. ఎంఆర్ఓ అన్నప్పుడు వాళ్ళకు ఒక ప్రోటోకాల్, అంటే పెద్ద పెద్ద అధికారులు కానీ, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఎవరైనా వస్తే కూడా వీళ్ళే ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారు. అంటే వీళ్ళు కాల్ చేస్తే వీళ్ళ దగ్గరికి ఎంతో మంది వచ్చి అంటే చేసిపోతారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఫుడ్ పరంగా సో వాళ్ళు మీకు చెప్పే అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ఒక ఎంఆర్ఓ స్థాయి వాళ్ళు మీకు ఫోన్ చేసి మాకు మటన్ కావాలి, చికెన్ కావాలి, మందు కావాలి మీకు చెప్పేంత ఉంటుందా? అంటే మీరు నిజంగా అంత వాళ్ళు చేస్తారనుకుంటున్నారు? 100% చేసిరన్న, అది చేసిరు కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మందుకు దానిలకు దీనిలకు బానిసలే తప్ప వీళ్ళు ఏదో అధికారికంగా మీరు అంటున్నారు చూడు ప్రోటోకాల్. ఇప్పుడు ఎవరైనా మంత్రి రాని ఎవరు రాని ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళే చేస్తారు. ఓకే, ఒక మినిస్టేట్ మినిస్టేట్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక గ్రీనింగ్తో సంతకం చేస్తే మనం తీసుకుని రూపాయలు అంటే కూడా వేస్తారు. అంత అధికారం ఉంటుంది. నాకు కూడా కొద్దిగా చదువు లేదు కానీ అవగాహన ఉంది. మీరు ఒక 10 ఇండ్లకు దాదాపు 30 లక్షల గురించి చెప్తున్నారు. 30 లక్షలు వాళ్ళకి ఇచ్చినాము అని. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇంత ప్రశ్నిస్తున్నారు కదా, మరి ఏ రోజైతే ఫస్ట్ డేనే డబ్బులు కావాలి డబుల్ బెడ్రూమ్ అన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? అసలు వీళ్ళందరూ అర్హులు, వీళ్ళ కోసం మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని ఎందుకు ప్రశ్నించలేదు వాళ్ళని? నేను ఆ విధంగా అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు నేను ఒక్కరిని తీసుకునేది ఉండదు దీంట్లో వెంకటేష్, దీంట్లో 2-3 ఇచ్చేది ఉంటుంది అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రయాణం కూడా ఉంది అని అనుకున్నాం అంతే. ఈ రోజు మీరు మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నించిన అప్పుడు మాజీ మంత్రి పోయినానా, దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. పోయినా ఎండార్స్మెంట్ చేసిన దానికి కూడా మా దానికి ఏలే, ఏమ్రా బాబు నువ్వు పైసలకు గిన్నెలు ఇప్పిస్తున్నావు అంట అని చెప్పి ఇదే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడం కూడా జరిగింది. అవన్నా తీసుకున్నానికి సిగ్గు లేనప్పుడు ఇచ్చేటోళ్ళకి మాకేముంటది, మాకు 3 లక్షలలో వస్తుందంటే లేనోడు ఎవడన్నా తీసుకుంటాడని అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. జయశంకర్ సార్ విగ్రహం పెట్టినప్పుడు కూడా ఒక 5 కేసులు పెట్టి లోపల వేయించిన రోజులు ఉన్నాయి. మీరు టాపిక్ తీసింది కాబట్టి నేను అంటే మీతోని ఒక ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ అంటే అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి వచ్చే ముందు మీ గురించి నేను ఫస్ట్ తెలుసుకున్నా బయట ఏం జరిగింది అసలు అని. అయితే ఈ విషయంలో మీరు ప్రొఫెసర్ జయశంకర్ రావు గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం మీరు డబ్బులు కలెక్ట్ చేశారని, ఆ విషయంలో వివాదమైంది, మీ పైన కూడా ఏదో గొడవ జరిగిందని కూడా నేను విన్నా. అది ఎంతవరకు వస్తుంది? దానికి వాస్తవాలు లేవనా, అంతా అవసరాలే. మనం ఏ రోజు ఏ కులాన్ని విమర్శించింది లేదు. కులాలను విమర్శించినామని ఒకటి. ఇంకోటి మన పెద్ద విజన్న అని ఉంటాడు, ఉత్తరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు, ఆయన కూడా మన మీద కేసు పెట్టడం జరిగింది. అది కూడా శ్రీనివాస్ గౌడ్ బలవంతంగా ప్రోత్సహిస్తే పెట్టిన తమ్మి ఏమనుకోకు అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది. ఆ దానికి ఎవరితో నేను ₹1 కలెక్షన్ చేయలేదు, ఎవరు నాకు ఇయ్యలేదనా. అయితే ఇప్పుడు మొత్తం కలిపి మీరు ఎంతమందికి ఇప్పేయడానికి అక్కడికి వెళ్ళిండ్రు, ఎంతమందికి ఇండ్లు వచ్చినాయి, ఎంతమందికి రాలేరు మీ దాంట్లో? మా దాంట్లో ఒక 10 మందికి మాత్రం వచ్చినాయన. వాళ్ళ ఫొటోస్ చూపించమంటే చూపిస్తాను. ఇంకెంతమందికి వచ్చింది? ఇంకా 4కి రావాలన్నా, ఆ 4 కొరకే మా ఫైట్. ఆ 4కి సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చిండ్రు? ఇచ్చేసినామన్న. పట్టాలు తయారైనది అంటేనే ఇచ్చినాము. ఇంకోటి సార్ ఎండార్స్మెంట్ కూడా చేసిండు అన్న. ఇది ఐడి నెంబర్ సీఎం క్యాంప్ ఆఫీస్ది. అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. నెక్స్ట్ మనం మొన్న 10 తారీఖు రోజు పోయి కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించిండు, చేపిస్తా అని చెప్పిండు. మా డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో పోయి కలవడం జరిగింది. ఇదేమో మాది 523 సర్వే నెంబర్లో మాకు పోయిన రిసిప్ట్ ఇది ఇచ్చిర్రు అన్నప్పుడు ప్లాట్ తీసుకొని, దీని ద్వారానే మాకు ఇల్లు వచ్చింది. చైతన్య గారు అయితే నైట్ 12:30
దీనికి మా బ్రదర్ సూర్య అని ఉంటాడు, ఆయనే వచ్చి వీడియో తీసిండు. ఏది అంటే మీ పైన అటాక్ జరిగింది? దాడికి వచ్చి రాడిన వెహికల్ నెంబర్తో సహా ఉంది. 12 o'clock నైట్ 2 పట్టాలు ఇవ్వనీకి వచ్చిర్రు. నాకు ఫస్ట్ ఆల్రెడీ బైపాస్ కాడ కలిసిండు. సార్ మీకు 2 పట్టాలు ఇవ్వమన్నాడు అని చెప్పిండు. చెప్తే రేపు మార్నింగ్ వచ్చి తీసుకోని చెప్పిండు ఫస్ట్. తర్వాత ఫోన్ చేసిండు, అన్న ఇట్లా దావత్లో ఉన్నానా, బర్త్డే ఉంది మా తమ్ముంది. అయితే ఆయనకు కూడా చెప్పింది ఏంటంటే బర్త్డేలో ఉన్నానా, నేను రానికి రాదు అంటే రావాలి ఖచ్చితంగా అన్నాడు. సరే మంచిది వస్తానా అని చెప్పిన. బైపాస్ కాడికి 10:30కి పోయినా. 10:30 అయిపోయింది, ఇంకా రాడు. యాడున్నావు అన్న అని ఫోన్ చేసి పాల్కొండ దాబాలో కూర్చున్నా అన్నాడు. పాల్కొండ దాబాలో కూర్చున్నాడు. ఏ అన్న పాల్కొండ దాబాకు రమ్మంటున్నాను, నేను రానన్నా అన్న. అంటే ఏమైనా కెచ్చేసుకున్నావా అంటే అవును అన్నాడు. అవును అన్నప్పుడు మీకు కొంచెమన్నా డౌట్ వస్తుంది కదా. నేను నడుచుకుంటూ పోతున్నా, ఫోన్ 12 o'clock ఫోన్ చేస్తే ఫోన్ నడుచుకుంటూ పోయి నాకు స్టేషన్ కాడ కలిసిన. అయితే వీళ్ళు అంటే చైతన్య వాళ్ళు ఆర్ఐ చైతన్య గౌడ్ గారు మీ పైన దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఏసీబీని అప్రోచ్ అయినా. ఒకసారి అంటే ఇస్తాం, 2 సార్లు అంటే ఇస్తాం, 3 సార్లు అంటే ఇస్తాం. పదే డబ్బులు కావాలంటే మీ మెడికల్ ఇవ్వగలుగుతాం అన్న, మా కార్మికులతోనే మీ మెడికల్ ఇప్పగలుగుతాం. చెప్పండి మీకు తెలిసినంత వరకు. అంటే దేని గురించి డబ్బులు అడిగింది మిమ్మల్ని? ఇదే డబల్ బెడ్రూమ్ ఇవ్వడానికే ఆ విధంగా చేస్తే నేను ఏసీబీని అప్రోచ్ కావడం జరిగింది. సార్ వాళ్ళ పక్కకు మీ మిత్రుడు ప్రెస్ మే ఆయన్నే నరసింహ అని ఉంటాడు, ఆయన లీక్ చేయడం వల్ల ఇలా తెలిసింది కాబట్టి నా పైన దాడి చేయడానికి వచ్చిరాళ్ళు. యాక్చువల్గా అయితే ఆ రోజు నేను ఉండకపోతుండే, వాస్తవంగా చెప్పాలంటే. సూరి వచ్చినందుకు బచాయించిన. ఇప్పుడు సూరి కూడా మాట్లాడుతాడు, సూరి వాయిస్ కూడా ఉంటది. అయితే ఎస్ మీరు వీడియో చూపిస్తున్నారు. అయితే చైతన్య గౌడ్ ఇంకెవరు ఉన్నారు ఆయనతో పాటు నర్సింగ్ వచ్చిండు, ఆర్ఐ ఇప్పుడున్న నర్సింగ్. సో చైతన్య గౌడ్ కానీ నర్సింగ్ కానీ వీళ్ళందరూ వచ్చినట్టున్నారు. అయితే మీ పైన అంటే దాడి జరగడానికి అంతా చేస్తే కూడా మీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకొని కూడా మీరు ఎందుకు వారిపైన కేసు పెట్టలేదు, ఎందుకు వారిపైన కంప్లైంట్ చేయలేదు? నేను వాళ్ళ పైన కంప్లైంట్ చేయడం జరిగిందని ఏడ కాదు. హైదరాబాద్లో మహమూద్ అలీ సారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు డైరెక్ట్ పోయి ఆయనతోనే ఉద్యమంలో కూర్చొని పనిచేసినాం కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ ఇక్కడికి వస్తే మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు దాన్ని ఆపడం జరిగింది. వాస్తవానికి అయితే ఏదైనా అంటే మీరు మహమూద్ అలీకి ఇచ్చినప్పుడు అంటే ఇట్లా జరిగిందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు అట్లాంటిది ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఆపి మరీ ఇచ్చిన. అంటే ఉద్యమకారులు ముఖ్యమా లేకపోతే ఇప్పుడు సీఎం పిలిచిండని పోయేది ముఖ్యమా అని కూడా ప్రశ్నించడం జరిగింది ఆయన మహమూద్ అలీ. అయితే ఇటీవల మీరు పరసరది కలిసిన పోయి షాద్నగర్లోనే కలిసిన ఆయన. ఎప్పుడు కలిసింది? ఇంకా డేట్ అయితే అంత ఐడియా లేదు. ఎన్ని మంత్స్ అయింది? అంటే ఒక 6-7 నెలలు ఏంటది. నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ చేసినావు, వెళ్ళిపోయినా. ఏం చేసినావు సార్? సార్ బెదిరింపుల కాల్ వస్తున్నాను. నాకు వస్తున్నాయి, నీకు కాదు. మీరు బెదిరిస్తున్నారు సార్. ఆల్రెడీ నేను కాలేజీ టీవీ పోయినందుకు మీరు బెదిరిస్తున్నారు. వేరే వాళ్ళతో ఫోన్లు చేపిస్తున్నారు. ఆ రోజు నైట్ కూడా చైతన్య 12:30 వరకు. మీరు అయితే మీరు బెదిరింపుల కాల్ వస్తున్నాయి. ఇంట్లో ఉండేది నేను, నా 2 పిల్లలు. నేను జాబ్కి వెళ్తాను, నా పిల్లలు ఉంటారు ఇంట్లో. ఏమైనా అవుతుంది దానికి బాధ్యత వదులుతుంది. చెప్పినా వెళ్ళిపోయింది. ఇంతవరకు మీరు చైతన్యకి ఈ రోజు డబ్బులు ఇచ్చిండ్రా? ఆర్ఐ ఈ చైతన్య గారికి మన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉన్నాయని చెప్పి అంటే అంతకు ముందు అడిగండి నాకు. అడిగితే నేను డబ్బులు అరేంజ్ చేసుకోవాలి కదా, టైం పడుతున్నా. వాళ్ళు ఇచ్చిర్రు ఆల్రెడీ. సార్కు 10 లక్షలు ఇచ్చారు. 2 లక్షల రూపాయలు మనం కలిపి ఇచ్చినాము, 12 లక్షలు సార్కి ఇచ్చినాము. మళ్ళీ మీరు అడుగుతున్నారు అంటే సార్కి ఇస్తే నాకేం సంబంధమా, మరి నాకు కూడా కావాలి అన్నాడు. అంటే సరే మంచిది సార్ ఇస్తాలే అని చెప్పి అన్నాను. అన్నాక సొంతంగా వాళ్ళు ఇంకా ఇయ్యలేరు కాబట్టి నేను అప్పు చేయడం జరిగింది. 3 lakhs అప్పు తీసుకొని వచ్చిన దాంట్లో 1,70,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చిండ్రు? అంబేద్కర్ జయంతి 14 తారీఖు వచ్చిందన్న, పోయిన ఇయర్. వస్తే 13 తారీఖు నైట్ మన శ్రీనివాస్ గౌడ్ క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నాడు. మేము 10:30 అయింది, మేము ఆడికి వెయిటింగ్ చేసినాం. మాతో అయితే ఇంకా వెళ్ళొస్తున్నాను. నేను ఎదురు వరకు వచ్చిన. నేను బైపాస్కు రాన్నాడు. బైపాస్ పోయి మాట్లాడి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏప్రిల్ 14 అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన ఉండే హైదరాబాద్లో. ఏప్రిల్ 13 తారీఖు రంజాన్. అయితే ఆ రోజు వాళ్ళ షెడ్యూల్ కూడా ఎలా ఉండిందంటే ఒక ఎంఆర్ఓ కానీ అంటే ప్రోటోకాల్ అంటే నేను చెప్తున్నాను మాజీ మంత్రి ఎంబడి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత బిజీ షెడ్యూల్లో మీకు అంత టైం ఇచ్చిన. ఎందుకంటే నెక్స్ట్ డేనే ఇక్కడ నుండి చాలా మందిని తీసుకుపోవాలి, బస్సులు అరేంజ్ చేసిండ్రు, ఇవన్నీ అరేంజ్ చేసిండ్రు. సో మీ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని అంటే మీ దగ్గర ఇంత మాట్లాడే టైం వాళ్ళు మీకు ఇచ్చినారు. ఎందుకంటే ఎంఆర్ఓ ఆర్ఐ కేడర్ అంటే ఆ టైంలో చాలా చాలా బిజీగా ఉంటారు. సరే దానికి కూడా నేను ఎవిడెన్స్ మీకు చూపిస్తాను. ఆయన వాట్సాప్ కాల్స్ ఉంటాయి చూడండి, మొత్తం వాట్సాప్ కాల్సే. మెడికల్ తీసుకోండి, మొత్తం దగ్గరకు వస్తే మీకు వచ్చేస్తుంది. చూడండి ఆయన కాల్ చేస్తే మనం కాల్ చేసి 13 తారీఖు ఏప్రిల్ 13 ఉంటాయి. మళ్ళీ ఇట్లా అనుకోండి ఇంకా వస్తూనే ఉంటాయి. ఆయన చేసినాయి నేను చేసినాయి కావు. ఏప్రిల్ లేవు, అదే చూస్తున్నాను నేను. అంత జూన్ జూలైలో ఉన్నాయి.
జూలైలో ఏమైందంటే మనం ఏసీ పూలకు అటాచ్ అయినప్పుడు ఈయన కాల్ చేసినమాట. వాళ్ళు ఇన్కమ్ జరిగింది, నువ్వు ఫోన్ చేయ బాబు అంటే వాళ్ళకి చేయడం జరిగింది. ఏసీ పూల దగ్గర కూర్చొని పట్టిద్దామండి ఫిక్స్ అయినా. అంటే ఒకసారి 2 సార్లు అంటే ఇవ్వగలుగుతాం కానీ మళ్ళా అంటే ఎడికెళ్ళిస్తాం. అప్పుడు 1,70,000 రూపాయలు మనం ఇచ్చినప్పుడు మా మిత్రుడు ఇక్కడ బాల్చిందరని ఉంటాడు అన్న, ఈయన కళాకారుడు. ఆయన కూడా ఎరినపెట్టి ఉంటే ఇక్కడ మార్పించుకొని ఇక్కడ వచ్చిండు. ఆయన వచ్చినాక ఆయన కూడా ఇక్కడ వచ్చినాక ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు రీసెంట్ గా కూడా ఎంఆర్ఓ దగ్గరికి, అంటే వీళ్ళు దాడి జరిగిన తర్వాత మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిండ్రు, ఇట్లా జరిగింది అది మీరే చేయించిండ్రు అన్న అనుమానంతో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అయితే ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా రికార్డ్ చేసుకున్నాం. మీరు దాదాపు 15 ఇండ్ల కోసం 45 లక్షలు ఇచ్చినాం అంటున్నారు. ఒక్క దగ్గరన్నా ఎక్కడన్నా సరే ఒక ఎవిడెన్స్ వాళ్ళతో డబ్బులు ఇస్తుంటే ఏదైనా ఫోటో తీసుకోవడము ఇట్లా మీరు కలెక్ట్ చేయలేకపోయారు? ఎందుకంటే ఇట్లాంటివి చేసిన వాళ్ళు అన్ని సార్లు మీరు కలిసి దాదాపు 20 సార్లు కలిసిన అంటున్నారు. ఇది అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు మాకు జరగలేదన్న. ఒక 10 మందికి ఇచ్చినప్పుడు కూడా జరగలేదు. ఇట్లా జరిగినప్పుడు ఆయన మీద నమ్మకం ఉండే. మీకు ఇంతకుముందు చెప్పినా నేను మన్నెకుండా చేసేటప్పుడు మొత్తం లిస్ట్ ఇట్లా చేసినాక ఆయన్నే నాకు బల్బ్ వెలిగించింది. ఏమని, అరే ప్రూఫ్ పెట్టుకోవాలి అనేది. అప్పటి వరకు మనం ఇచ్చినాం, నిండా మునిగినాం. అప్పటి వరకే ఇచ్చేసినాం కాబట్టి ఎప్పుడు ప్రూఫ్ పెట్టుకోలేదు. ఆయన ఎండార్స్మెంట్ చేసిన పేపర్ అయితే ఉంది చూడండి, ఆయన స్వయంగా ఎండార్స్మెంట్ చేసి ఆర్ఐకి ఇచ్చాడు. అంటే వీళ్ళు నిజంగా అర్హులని ఉన్నారనుకోండి, అట్లా రాసి ఉంటారు. డబ్బులు తీసుకున్నాను కాదు కదా, డబ్బులు తీసుకున్నట్టు కాదు కదా. ఇక్కడ డబ్బులు తీసుకున్నది కానా, ఈ నలుగురికి చేసేయమని చెప్పిండు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఆయన వెహికల్ ఆపిన డైరెక్ట్ ఇంటికి పోయి ఆ ఫోటో కూడా చూపించమంటే చూపిస్తాను నేను, దానికేం బాధలేదు. ఫోటో కొట్టిన చైతన్య గౌడ్ ఉన్నాడు, ప్లస్ ఈయన ఉన్నాడు. షాద్నగర్ వచ్చినాక అంటే మీకు నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్ గా నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, మనము ఒక మెజిస్ట్రేట్ గానీ ఏదైనా ఒక అధికారి పైన మనం ఆరోపణ చేస్తున్నామంటే ఎవిడెన్స్ ఉండాలని నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంతకుముందు మనం గతంలో చూస్తే సేమ్ ఇట్లాగే ఒక రెవెన్యూ అధికారి పైన కొన్ని ఆరోపణలు వస్తాయి. వాళ్ళ ఇంట్లో ఒక బాబు సూసైడ్ చేసుకోవడం మనం చూసినాం. అయితే ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక అధికారుల పైన మనం ఆరోపణ చేస్తుంటే వాళ్ళకు తల్లిదండ్రులు, ఫ్యామిలీస్ ఉంటాయి, ఏదైనా సఫర్ అవుతారు కదా అన్న దాంతో ఎవిడెన్స్ ఉన్నాయనుకోండి, ఒక జర్నలిస్ట్గా మీ తరఫుకెళ్ళి మేము కూడా కొట్లాడతాం, ప్రశ్నిస్తాము, వాళ్ళని నిలదీస్తాం. ఇప్పుడు అధికారులకు ఉన్నారా సార్? ఆ రోజు కిరాయిల ఇళ్లలో ఉండేవాళ్ళు ఈరోజు 100 లక్షల రూపాయలు సంపాదించుకొని ఈరోజు హైదరాబాద్లో 4 ఎకరాలు గండిపేటలో ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు? అంటే వీళ్ళు పుట్టుకటి నుంచే ఏమన్నా అమీర్లు ఉన్నారా లేకపోతే ఏదైనా ఉన్నారా చెప్పండి మీరే, మీకు తెలిసినంత వరకు. అంటే లంచం ఇవ్వడం తప్పే కాదని నేను అంటలేను, తీసుకోవడం కూడా ఇలా తప్పే కాదని నేను అన్నాను. ఎందుకంటే వీళ్ళు అలవాటు పడ్డారు, లంచం ఇస్తేనే పని అవుతుంది లేకుంటే లేదనే విధంగా ఈ స్థాయికి వచ్చింది ఈరోజు వ్యవస్థ. కాబట్టి ఆ విధంగా డబ్బు తీసుకున్న వాళ్ళు తప్పే, ఇచ్చిన వాళ్ళు తప్పే. కాబట్టి ఇద్దరిని ఉతకాలి నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక మీడియేటర్ని పెట్టుకొని అసలు ముఖ్యంగా మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? అసలు మీకు అసలు బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఒక లీడర్ని పట్టుకోవచ్చు, ఆ ఏరియాలో గ్రామం అనుకోండి సర్పంచ్ని, వార్డు అనుకోండి కౌన్సిలర్ని పట్టుకోవచ్చు, నాయకులు పట్టుకోవచ్చు. అసలు మీకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు మేము వంట పని చేస్తాం కాబట్టి మాకు కొన్ని ఆర్డర్స్ వస్తాయన్న. ఉదాహరణ గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయి, ప్రైవేట్ వస్తాయి, ఇప్పుడు దివసనాలు అవి ఎక్కడైనా మనకు వస్తుంటాయి. కాబట్టి ఆ విధంగా నా పరిచయం అయింది కాబట్టి ఒకరికి వచ్చింది. కాబట్టి మురళి అనేట ఆయనకు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆయనకు వచ్చింది. కాబట్టి 10,000లో వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు కూడా వస్తుంది అనే లెక్కలో మన దగ్గర వచ్చిర్రు. అంతేగాని వాళ్ళు ఏదో మనం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు అనుకోలేదు, మనం చేస్తామని చెప్పి వాళ్ళు ముంగలికి రాలేదని. ఈ విషయంలో ఒక ఆరోపణ అంటే నేను చెప్తాను. ఇటీవల నా దగ్గరికి వేరే వాళ్ళు కూడా వచ్చాను, మేము డబ్బులు ఇచ్చినాం, ఒక డబుల్ బెడ్కు 3 లక్షలు చొప్పున 2 డబుల్ బెడ్ 6 లక్షలు ఇచ్చినాము అని. సో మీరు దాని గురించి చెప్పాలంటే ఎవరికి ఇచ్చిండ్రు అని ఆ పర్సన్ డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాము. ఒక జర్నలిస్ట్గా నేను కూడా వెళ్ళినా, వెళ్తే ఆయన నుండి లేదు నేను వేరే వాళ్ళకి ఇచ్చిన అంటే ఎవరికి ఇచ్చినా అది చెప్పు అంటే ఆయన చెప్పలేదు. దాని తర్వాత ఆరాధీయగా ఆయననే డబ్బులు వాడుకున్నాడు అని తెలిసింది. ఆయన తర్వాత ఏమనంటే లేదు ఇంకా అవన్నీ ఎందుకు, నేను మీకు ఇస్తలేండి అని ఆయన చెప్పింది. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి అనుమానాలు ఏమొస్తున్నాయంటే, మీడియేటర్ ఉన్నప్పుడు నిజంగా మీడియేటర్ వాళ్ళకి ఇచ్చింది ప్రూఫ్స్ ఉండవు, ఏమంటారు మేము ఆయనకి ఇచ్చినామంటారు కానీ ఎవిడెన్స్లు ఉండవు. సో వీళ్ళు ఏమైనా వాడుకొని అట్లా అధికారుల మీద తోస్తున్నారా అనే ఒక అనుమానాలు కూడా ప్రజల లోపల వస్తున్నాయి. అందుకే ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ కాశప్ప అని చెప్పి సార్ వాచ్మెన్ ఉంటాడు, ఆయన కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. కాశప్ప గారిని ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి, ఈ వంటల వెంకటేష్ అనేట ఆయన ఎన్నిసార్లు సార్ ఇంటికి వచ్చిండు, ఎప్పుడెప్పుడు ఏం తీసుకొని వస్తుండే, వచ్చినప్పుడల్లా ఏముంటుండే ఆయన చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంటుండే, ఆ బ్యాగ్లో లంచ్ అవన్నీ ఉంటుండే, అవి తీసుకుపోయి మనం ఇవ్వడమే జరుగుతుండే. ఒకసారి ఆయన తీసుకుపోయినాక ఆ తర్వాత నెక్స్ట్ డే తర్వాత ఉండి వెంకటేష్ ఏముండి ఉంటే నువ్వే తీసుకుంటా, 1 కిలో వంకాయలు అవసరం ఉంటే కూడా వెంకటేష్ తీసుకురా అని చెప్పిన రోజులు ఉన్నాయి, నేను తీసుకుపోయి ఇచ్చిన రోజులు ఉన్నాయన్న. అన్న చివరిగా
మీ డిమాండ్స్ ఏంది అంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఎంక్వైరీ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్. సో మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏం లేవన్నా, ఆ నలుగురికి న్యాయం కావాలని కోరుకుంటాం అన్న ఒకటి. రెండోది, ఇలాంటి అధికారులని సస్పెండ్ చేసుడు కదన్నా, వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఏ విధంగా ఉండాలంటే ఇంకోసారి తప్పు చేయాలంటే భయపడాలి అనే భావన వాళ్ళ లోపల రావాలి. అంటే తప్పు జరగకుండా ఉండాలంటే గతంలో ప్రభుత్వాలు ఏ విధంగా ఉండేనో ఆ విధంగా రావాలి. ఇప్పుడు డబ్బులు 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 తప్ప డబ్బులు పెడితేనే డబుల్ బెడ్రూమ్ అయిందన్న. ఇది వేరే ఏం కాలేదు. అది చాలా మంది బాధితులు ఉన్నారు. ఒకరొకరు ఇప్పుడు ముందరికి వస్తారు చూడండి, ఎవరెవరు అంటే ఏరే పర్సన్ల ద్వారా పోయిన వాళ్ళు. నేను డైరెక్ట్ ఎంఆర్ఓనే అప్రోచ్ అయినా కాబట్టి ఎంఆర్ఓ మీనే కంప్లీట్ చేయడం జరిగిందన్న. అయితే ఇది బాధితుడు వెంకటేష్ మాట్లాడుతూ, నేను నా తరఫుకెళ్ళి మా సంఘంలో ఉన్న 14 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని అప్పటి ఎంఆర్ఓ పార్థసారథి గారికి 40 లక్షలు ఇవ్వగా ఆయన 10 ఇండ్లే ఇచ్చారని, ఇంకా 4 ఇండ్లకు దాదాపు 15 లక్షలు తీసుకుని ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని ఆయన అంటున్నారు. అయితే ఈ విషయంపై మనం ఒక్కసారి అప్పటి ఎంఆర్ఓ పార్థసారథి గారితో అదేవిధంగా ఆర్ఐ చైతన్య గౌడ్తో మాట్లాడి అసలు ఏంటనేది ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. నిజాలు నిగ్గు తేల్చడమే మన పని కాబట్టి అసలు జరిగింది ఏంటనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్థసారథి గారండి. అవునండి సార్, నా పేరు రమాకాంత్ రెడ్డి సార్, నేను జర్నలిస్ట్ని, ఆర్టీకి ఎండి సార్. చెప్పండి సార్, ఇటీవల మీ పైన ఒక అలిగేషన్ వస్తుంది. గత వారం రోజుల నుండి కూడా వంటల వెంకటేష్ అనే ఒక వ్యక్తి ఆయన ఏం చెప్తున్నారంటే, ఎంఆర్ఓ పార్థసారథి గారు నాతో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను 45 లక్షలు తీసుకొని 10 మందికి ఇచ్చారు, ఇంకా 4కి డబ్బులు తీసుకొని కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదు అని అంటున్నారు. దానిపైన మీ స్పందన సార్, మీ సమాధానం దానికి? అదంతా అబద్ధ ప్రచారం అండి. ఆయన తను వసూలు చేసుకున్నాడు ఒకసారి, అందుకని మేము ఫస్ట్ స్టార్టింగ్ గానే ఆ విషయం తెలిస్తే గట్టిగా మందలించడం జరిగింది, ఆఫీస్కి పిలిపించి. అది మనసులో పెట్టుకొని ఆయన ఉల్టా ఏం చేస్తున్నాడు అంటే, మా మీద మేమే వసూలు చేసి మాకు ఇచ్చినామన్న అలిగేషన్ పెట్టిండు. కానీ వాస్తవానికి దాంట్లో మాకేం సంబంధం లేదు, మేము ఎప్పుడు తీసుకోలేదండి ఎవరి దగ్గర. సార్, ఆయన ఏమంటున్నాడంటే, వారికి నేను మటన్, చికెన్ ఇట్లా మందు ఇవి కూడా హాట్ బాక్స్ లో పెట్టి తీసుకెళ్లేవారిని, అప్పుడు డబ్బులు పెట్టి తీసుకెళ్లేవారిని అన్నట్టు చెప్తున్నాడు వీడియోలో. అంటే ఆ విధంగా నేను తీసుకెళ్లేవారిని అన్నట్టు. ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అండి. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏముంది, అప్పుడున్న కథ ఏముందో చాలా మందికి అందరికీ తెలుసు. మేము ఎవరం మా సొంత నిర్ణయం తోటి చేసింది ఏమీ లేదు. ఆయన ఆ మాటలు పెట్టి ఇప్పుడు అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి తప్ప వేరే ఉద్దేశంతో కాదండి. రాంగ్ అండి. చైతన్య గారండి? అవును సార్. సార్, నేను రమాకాంత్ రెడ్డి, ఆర్టీకి న్యూస్ ఎండి అండి నేను. సార్ ఇది ఏం లేదండి, ఇటీవల అంటే మీ పైన ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎంఆర్ఓ పార్థసారథి గారి పైన అదేవిధంగా మీ పైన ఎక్కువ అలిగేషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, మీరు డబుల్ బెడ్రూమ్ విషయంలో వంటల వెంకటేష్ అనే ఒక వ్యక్తి దగ్గర మీరు ఎంఆర్ఓకే కాదు నాకు కూడా డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీకు పట్టాలు ఇయ్యము అని అన్నారంట. అది నిజమా? లేదండి, అలాంటిది ఏం లేదు. అవునా? ఆయన ఎందుకంటే మీడియా ముఖ్యంగా అంటే నేను ఇందాక తనతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే కూడా తను నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఏప్రిల్ 13 తారీఖు కూడా మీకు రాత్రి 1,75,000 ఇచ్చానని అని చెప్తున్నాడు. ఓకే. ఏప్రిల్ 13th అంటే మాకు అసలు ఈయన ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నాడు సార్ ఫస్ట్ నుంచి. ఏప్రిల్ 13th రోజు మాకు ఎగ్జాక్ట్గా ఈ ఏమంటారు మన రంజాన్వి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండే ఆ రోజు. ఓకే. మార్నింగ్ నుంచి మనము జిపిఎన్సి నుండి నేను కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నందుకు ఎగ్జాక్ట్గా అప్పుడు ఏఎంసీ చైర్మన్ ఉండే మన రహమాన్ సార్. రహమాన్ సార్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 వచ్చిండ్రు. వాళ్ళ కోసం ఒక 3 ప్లేసెస్లో మనము డిస్ట్రిబ్యూట్ చేసినాం ఆ రోజు. ఒకటి కమలా గార్డెన్, నెక్స్ట్ హెచ్బి కాలనీ, హెచ్బి ఫంక్షన్ హాల్, నెక్స్ట్ మన మేకల బండ దగ్గర ఒక ఫంక్షన్ హాల్. 3 ఫంక్షన్ హాల్లో మేము ఆర్గనైజ్ చేసినాం కాబట్టి ఆ రోజు ఇంకా మినిస్టర్ సార్ ప్రోగ్రామ్స్ ఉండే, ఫుల్ బిజీగా ఉన్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మోర్ ఓవర్ నెక్స్ట్ డే మాకు ఏప్రిల్ 14th రోజు అంబేద్కర్ జయంతి ఉండే సార్. దానికి హైదరాబాద్కి మనం బస్సెస్ ఏర్పాటు చేసినాం, ఒక 3 to 4 బస్సెస్. దాని ఏర్పాట్లు కూడా నెక్స్ట్ డే వరకు చేసినాం. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్. ఫస్ట్ డే నుంచి ఈయన ఫాల్స్ అలిగేషన్ తీసుకొస్తున్నాడు, ఏదో ఒక డేట్ స్పెసిఫిక్గా చేస్తున్నాడు. దీనికి సంబంధించి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. 100% నేను ఆ రోజు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫీస్లోనే ఉన్నా.
సార్ ఈయన రిపీటెడ్ గా క్లెయిమ్ చేస్తున్నాడు. మనం కూడా ఎందుకు అఫీషియల్స్ ఉన్నందుకు మనము ఇంతవరకు ఎక్కడ ఇది చెప్పలేదు సార్. ఫస్ట్ డే నుంచి అది రిపీటెడ్ గా 13th ఏప్రిల్ అన్నందుకు నాకు ఒక కంప్లైంట్ కూడా చేసిండు లాస్ట్ టైం. దానికి సంబంధించి నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నా సార్. మా ఆఫీస్ వాట్సాప్ చాట్స్ కానీ లేదా ఫొటోస్ కానీ ఇంకేమన్నా ఉంటే కూడా మీకు షేర్ చేస్తా సార్. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం అండి, లాస్ట్ ఏప్రిల్ 16 తారీఖు నాడు తన పైన మీరు అదే విధంగా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న నర్సింగ్ అనే వ్యక్తి దాడికి సార్. పాల్పడ్డారని తను ఒక ఏదో వీడియో ఎవిడెన్స్ గా చూపిస్తున్నారు. అది ఎంతవరకు వస్తాం? అసలు దాడి సార్ చేశారని అంటే దాడి చేసే అవసరం నాకేముంటుంది సార్ అసలు? ఆయనతోటి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. దాడి అయితే ఎలాంటిది లేదు సార్. అది అంత ఫాల్స్. దాడికి సంబంధించి అయితే ఏమైనా ఉంటే ఆ రోజే పెట్టేది ఉండే. ఉత్తిగా ఏదో చిన్న వీడియో కలిసిన వీడియో ప్లే చేసుకుంటా వీళ్ళు దాడి మీదకి వచ్చిర్రు అనేది చెప్తున్నాడు సార్. అదంతా ఫాల్స్ క్లెయిమ్ సార్. విన్నారు కదా గత ఎంఆర్ఓ పార్థసారథి, అదేవిధంగా ఆర్ఐ చైతన్య గౌడ్ మాటలు. అయితే వారు చెప్తున్న విషయం ఏంటంటే అసలు ఇంతవరకు మేము వెంకటేష్ అనే వ్యక్తితో డబ్బులు తీసుకోలేదని, అట్లా అర్హులకు ప్రభుత్వమే ఇస్తుంది కానీ మేము డబ్బులు తీసుకుని ఇచ్చే అవసరం ఏంది? అదే నిజమైతే వాళ్ళే డైరెక్ట్ మేము అర్హులం కాబట్టి ఇవ్వాలని అడుగుతారు కదా. సో ఇంతవరకు మేము అట్లా తీసుకోలేదని ఆయన ఎందుకు మా పైన ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. అదేవిధంగా ఒక జర్నలిస్ట్గా నేను అడగగా ఆయన పైన కూడా దాడి జరిగిందంట కదా అని నేను అడగగా వారు చెప్తున్న విషయం ఏంటంటే నిజంగా దాడి జరిగితే వారు మా పైన కేసు కూడా పెట్టొచ్చు కదా, అలాంటిది ఎందుకు అట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు? మేము ఇంతవరకు వాళ్ళతో డబ్బులు తీసుకోలేదు, అలాంటి వాళ్ళపైన దాడి కూడా చేయలేదు అని వారు ఎంఆర్ఓ అదేవిధంగా ఆర్ఐ మనతో చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రికి తెలియకుండా ఒక్క డబుల్ బెడ్రూమ్ పట్టా కూడా బయటికి పోయేది కాదని, అలాంటిది ఇప్పుడు వీళ్ళు 10 సంఖ్యలో 20 సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ డబ్బులు తీసుకొని అమ్ముకున్నారనడం అది అవాస్తవం అని. ఇనిషియల్ డేస్ లో కూడా ఈయన ఇలా డబుల్ బెడ్రూమ్లు డబ్బులు తీసుకొని అంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఇస్తారా అని అడిగితే మేము మందలించడం జరిగిందని, ఎందుకంటే ఈయన డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ అమ్ముకునే ఆలోచనలో ఉన్నారని తెలిస్తే ఇతన్ని మందలించడం జరిగిందని, దాన్ని మైండ్లో పెట్టుకొని మా పైన ఫాల్స్ అలిగేషన్ చేస్తూ మా పైన ఇలాంటి అంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని వారు ఎంఆర్ఓ అదేవిధంగా ఆర్ఐ తెలియజేయడం జరిగింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా నూతన కలెక్టర్ విజేంద్ర బోయి కూడా ఈ ఇష్యూ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ అనేది ప్రాధాన్యంగా తీసుకొని అంటే మెయిన్ ప్రియారిటీగా తీసుకొని దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారని మనకున్న సమాచారం. అయితే ఆ ఎంక్వైరీ పారదర్శకంగా చేయాలని ఒక జర్నలిస్ట్గా మేము కూడా అన్ని డబుల్ బెడ్రూమ్లపై వస్తున్న ఏవైతే అలిగేషన్స్ వస్తున్నాయో డబుల్ బెడ్రూమ్ అమ్ముకోవడం జరిగిందని దానిపైన పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలని వారిని కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం డబుల్ బెడ్రూమ్ల పైన అంటే ఏం జరుగుతుందనే ఇష్యూస్ పైన తెలుసుకునే ప్రయత్నంలో చాలా మంది అంటే దళారులకు కానీ నాయకులకు కానీ లక్షలు పోసి అంటే 3 నుండి 6 లక్షల వరకు డబ్బులు ఇచ్చి ముడుపులు చెల్లించి డబుల్ బెడ్రూమ్ కొన్నారని, దాని తర్వాత కూడా రినోవేషన్ కి అంటే అందులో ఉన్న పనులు జరిపించడానికి కూడా దాదాపు 5 నుండి 10 లక్షలు వెచ్చించారని, అంటే మొత్తంగా 10 నుండి 15 లక్షలు వెచ్చించిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే నిజంగానే వాళ్ళు అంటే బీపీఎల్ వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ కొని ఇంత వెచ్చించిన తర్వాత ఎంక్వైరీలో వీళ్ళు బీపీఎల్ కింద లేరు అని తెలిసినప్పుడు అంటే పేదవారు కాదని తెలిస్తే మరి ప్రభుత్వం వారి నుండి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటుందా? అది సాధ్యమా? చూడాలి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీకీ న్యూస్.